హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండగే వినాయక చవితి. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వరసిద్ధి వినాయకుడై ఆయన పూజలందుకుంటూ లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. వినాయకుడు ఆదిదేవుడు, అగ్రపూజ్యుడు. వరసిద్ధి గణపతిగా, సిద్ధి గణపతిగా, లక్ష్మీ గణపతిగా, మహాగణపతిగా ఇలా ఎన్నో రూపాలలో ఆయనను ఆరాధిస్తాము. ఏ కార్యమైనా శుభంగా జయంగా జరగాలన్నా వినాయకుని పూజిస్తారు. వినాయక చవితి వస్తుందంటేనే ఊరూరా సందడి మొదలవుతుంది. మన ఇళ్లలో కూడా ఎంతో ఘనంగా వినాయక చవితి పండగ చేసుకుంటాము. వినాయకుని ప్రతిమను ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూలు పళ్ళతో పాలవెల్లిని అలంకరించుకున్నాము. వినాయకునికి పైన ఉన్న పళ్ళను తన తొండంతో లాగి తినడం ఇష్టమంట. అందుకే పాలవెల్లికి పళ్ళను వేలాడదీస్తారు. వినాయకునికి ఎర్రని పూలన్నా, జిల్లేడు పూలన్నా చాలా ఇష్టము. మందార పూలు, గన్నేరు పూలతో కూడా పూజిస్తారు. జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడంటారు. అష్టోత్తర శతనామాలతో ఏకవింశక పత్రి పూజ 21 పత్రాలతో వినాయకుని పూజించాము. గరికతో కూడా పూజించాము. గరికంటే వినాయకునికి చాలా ఇష్టము. చిన్నపిల్లల పుస్తకాలను కూడా వినాయకుని వద్ద ఉంచి పూజించాము. ఈ విధంగా చేయటం వలన వారు చదువులో బాగా రాణిస్తారని భావిస్తారు. చిన్నపిల్లల అక్షరాభ్యాస సమయంలో కూడా మొదటిగా గణపతిని పూజిస్తాము. ఆ గణేశునికి 3, 5 లేక 9 ఇలా ఎన్నైనా నైవేద్యాలు నివేదించవచ్చు. చలిమిడి, వడపప్పు, కుడుములు, పాలతాలికలు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇలా ఎవరి శక్తి మేరకు వారు నైవేద్యాలు సమర్పించాము. ధూపదీప నైవేద్యాలతో ఆ గణేశుని పూజించుకొని నీలాపనిందలు కలగకుండా వినాయకుని వ్రతకథ చదువుకుని అక్షింతలు శిరసుపై వేసుకున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాము. మా ఇంటి దగ్గర అందరి ఇళ్లలోని వినాయకులను దర్శించి నమస్కరించుకొని ఎంతో ఆనందంగా ఘనంగా ఈ పండుగ జరుపుకున్నాము. మన ఇళ్లలోని గణపతిని ఎవరి ఆచార సాంప్రదాయం ప్రకారము వారు నిమజ్జనం చేసుకుంటాము. ఉద్యాపన మంత్రం చదువుకుని పీఠాన్ని గణపతిని 3 సార్లు కదిపి మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 9 లేక 11వ రోజు కానీ ఎవరి ఇష్టానుసారం వారు నిమజ్జనం చేసుకుంటున్నారు. భక్తులందరి పూజలు అందుకుంటున్న ఆ గణనాథుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన హిందువుల పండుగలను చాటి చెప్పే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.